ఆహార కార్డు లబ్ధిదారులు అందరూ ఈ నెల 31 తేదీలోపు ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని జిల్లా ఇన్ఛార్జ్ సివిల్ సప్లై అధికారి శ్రీనాథ్ సూచించారు. మంగళవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా ఇన్ఛార్జ్ సివిల్ సప్లై అధికారి శ్రీనాథ్ మాట్లాడుతూ ఆహార కార్డు లబ్ధిదారులందరూ ఈ నెల 31 తేదీలోపు ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించారు. రేషన్ కార్డు, ఆహార భద్రతా కార్డులో పేరు ఉన్న ప్రతి సభ్యుడు లేదా సభ్యురాలు ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని చెప్పారు. సమీప రేషన్ డీలర్ల వద్ద మాత్రమే ఈ పాస్ మెషిన్ ద్వారా వేలిముద్ర ఇవ్వాలని చెప్పారు. హైదరాబాద్ ఆహార భద్రత కార్డుదారులందరికీ నమస్కారం అండి. విజ్ఞప్తి ఏంటంటే, మీకు గత 4-5 నెలల నుంచి పేపర్లలో, తర్వాత వివిధ మాధ్యమాల ద్వారా మీ అందరికీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలియజేయడం ఏమైంది అంటే, ఎవరెవరికైతే ఆహార భద్రత కార్డులు ఉన్నాయో వాళ్ళందరూ ఆ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులందరూ వెళ్ళేసి దగ్గరలో ఉన్న సమీపంలో ఉన్న రేషన్ షాపులలో వాళ్ళ యొక్క ఈకేవైసీ ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ అనేది బయోమెట్రిక్ ద్వారా వాళ్ళని అప్రూవల్ చేసుకోమని చెప్పడం జరిగింది. ఈ రోజు దాకా హైదరాబాద్లో 100%లో ఈ రోజు దాకా 66 అంటే 67% మాత్రమే జరిగింది. మిగతా రేషన్ ఆఫీసుల వద్ద ఎటువంటి అప్లికేషన్స్ ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ జరగట్లేదు. దయచేసి దళారులను ఎవరిని నమ్మద్దు. ప్రజాపాలన వార్డులలో జరుగుతున్న వారి దగ్గరే సపరేట్ కౌంటర్లో ఈ ఆహార భద్రత కార్డుల కోసం దరఖాస్తులు ఇవ్వాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మధ్య దళారులను ఎవరిని కూడా మీరు నమ్మవద్దు. మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నా కూడా మీరు సమీపంలో ఉన్న మీ సహాయ పౌర సరఫరాల అధికారి కార్యాలయాలు ఉన్నాయి. చార్మినార్, నాంపల్లి, మెహదీపట్నం, సికింద్రాబాద్, బేగంపేట్, ఖైరతాబాద్లలో ఆ అధికారుల వద్ద మాకు సంబంధించిన సిబ్బంది మీకు అన్ని విషయాలలో మీకు సహాయం చేస్తారు. మీకు అన్ని తెలియని విషయాలను కూడా వాళ్ళు కులంకషంగా మీకు తెలియజేస్తారు. కావున ఈ విషయాన్ని మీరందరూ గుర్తించి మీరు మీ యొక్క కుటుంబ సభ్యులు కార్డులో ఉన్న ఒక 4-5 ఎవరైతే ఉన్నారో గురించి ఇంకా 2 ఇవ్వలేదు వాళ్ళు కూడా ఈ నెల 31వ తారీఖు లోపల 31/1/2024 వరకే మీకు అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇప్పటికీ